ఓం శాంతి 25/1/1969 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు మధువనం. సమర్పణ యొక్క ఉన్నతమైన స్థితి శ్వాస శ్వాసలో స్మృతి. అవ్యక్త స్థితిలో స్థితమై అవ్యక్తాన్ని వ్యక్తంలో చూడాలి. ఈరోజు బాప్దాదా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు, సర్వసమర్పణంగా అయ్యారా? అక్కడ ఉండేవారు చెప్పారు, సర్వసమర్పణగానే ఉన్నాము బాబా అని. ఇది అందరి యొక్క ఆలోచన లేక కొంతమందిది ఇంకేదైనా ఆలోచన ఉందా? సర్వసమర్పణ అని దేనిని అంటారు? సర్వము అనే దానిలో ఈ దేహం యొక్క భ్రాంతి కూడా వస్తుంది. దేహాన్ని తీసుకున్నట్లయితే ఇవ్వాల్సి కూడా పడుతుంది, కానీ దేహం యొక్క భ్రాంతిని తెంచుకొని సమర్పణగా అవ్వాలి. మీరందరూ ఏమనుకుంటూ ఉన్నారు? దేహం యొక్క అభిమానం నుండి కూడా సంపూర్ణ సమర్పణ అయ్యారా? మరణించారా లేక మరణిస్తూ ఉన్నారా? దేహం యొక్క సంబంధాలు మరియు మనస్సు యొక్క సంకల్పాల నుండి కూడా మీరు దేహీలు అయ్యారు. ఈ దేహం యొక్క అభిమానం పూర్తిగా తెగిపోయినట్లయితే అప్పుడే సర్వసమర్పణ జీవితము అని అంటారు. ఎవరైతే సర్వత్యాగి సర్వసమర్పణ జీవితం కలిగిన వారు ఉంటారో వారి యొక్క సంపూర్ణ అవస్థ గాయనం చేయబడుతుంది. ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతారో అప్పుడే తోడుగా వెళ్తారు. బాబా వెళ్ళినట్లయితే మేము కూడా కలిసే వెళ్తాము అని మీరు మొదట్లో సంకల్పం కూడా చేశారు కదా, మరి అలా ఎందుకు చేయలేదు? ఇది కూడా ఒక స్నేహమైంది. అన్ని సాంగత్యాలను వదిలి ఒక్కరి సాంగత్యాన్ని జోడించే శాంతి ఏదైతే ఉందో అది అంతిమ సమయానికి గుర్తు. ఎప్పుడైతే చెప్పారో మరెందుకు శరీరం వదలలేదు? వదలొచ్చు కదా, ఇప్పుడు వదలలేరు. ఎప్పటి వరకు అయితే తమ శరీరంతో లెక్కాచారాలు ఉంటాయో అంతవరకు శరీరాన్ని వదలలేరు. యోగము ద్వారా కానీ లేక భోగము ద్వారా అనుభవించి అయినా తప్పకుండా లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కఠినమైన లెక్కాచారం ఉన్నట్లయితే ఈ శరీరం ఉంటుంది, వదిలిపోదు. సమర్పణమైతే అయ్యారు, కానీ ఇప్పుడు సమర్పణ స్థితి ఉన్నతమైనటువంటిది. ఎవరైతే శ్వాస శ్వాసలో స్మృతిలో ఉంటారో ప్రతి సెకండు దానికే సమర్పణము అని చెప్తారు. ఒక్క శ్వాస కూడా విస్మృతి కాకూడదు, మర్చిపోరాదు. ప్రతి శ్వాసలో స్మృతి ఉండాలి. మరి ఇలా ఎవరైతే ఉంటారో వారి లక్షణాలు ఎలా ఉంటాయి? వారి ముఖం పైన ఏం కనిపిస్తుంది? వారి ముఖం పైన ఏముంటుంది తెలుసా? హర్షిత ముఖత బాబా అన్నారు. హర్షిత ముఖత తప్ప ఇంకేదైనా ఉంటుందా? ఎవరు ఎంత సహనశీలంగా ఉంటారో వారిలో అంత శక్తి పెరుగుతూ ఉంటుంది. ఎవరు శ్వాస శ్వాసలో స్మృతిలో ఉంటారో వారిలో సహనశీలత గుణం తప్పకుండా ఉంటుంది. మరియు సహనశీలత కారణంగా ఒకటి హర్షితంగా ఉంటారు, మరి రెండవది శక్తి కూడా కనిపిస్తుంది. వారి యొక్క ముఖం పైన నిర్బలత్వం ఉండదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ శబ్దాలు ఏవైతే నోటి నుండి వెలువడుతూ ఉంటాయో అవి నిర్బలతకు గుర్తు. ఇవైతే రాకూడదు. ఎప్పుడైతే మనస్సులో వచ్చేస్తుందో అప్పుడు నోటి పైన కూడా వచ్చేస్తాయి, కానీ మనస్సులో కూడా రాకూడదు. మన్మనాభవ మధ్యాజీ భవ. మన్మనాభవ యొక్క అర్థం చాలా గుహ్యంగా ఉంది. ఎలాగైతే డ్రామా సెకండ్ తర్వాత సెకండ్ ఏ రీతితో ఎలా నడుస్తుందో దానితో పాటుగా మనస్సు యొక్క స్థితి డ్రామా పట్టాలపైన నేరుగా నడుస్తూ ఉండాలి, కొంచెం కూడా కదలకూడదు. సంకల్పంలో అయినా మాటలు అయినా సరే ఇలాంటి అవస్థ ఉండాలి. డ్రామా యొక్క పట్టాలపైన నడుస్తూ ఉండాలి, కానీ అప్పుడప్పుడు ఆగిపోతారు. నోటితో కూడా అప్పుడప్పుడు కదులుతూ ఉంటారు, చంచలం అవుతారు. మనస్సు యొక్క స్థితి కదులుతూ ఉంటుంది. తర్వాత మీరు పట్టుకుంటారు. ఇది కూడా ఒక విధంగా ఒక మచ్చ అయిపోతుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక విషయం
వాణి వరకు, నోటి వరకు వస్తుంది, కానీ ప్రాక్టికల్గా రాలేదు. ఏ విషయం వాణి వరకు వచ్చింది, ప్రాక్టికల్గా రాలేదు? ఏదైతే వినిపించారో ఇదే డ్రామా యొక్క డాలు. కానీ బాబా ఇంకో విషయం కూడా తెలిపిస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు సమయం దగ్గరగా ఉందో అలా సమయం అనుసారంగా ఏదైతే అంతర్ముఖ అవస్థ, వాణికి శబ్దానికి అతీతంగా అంతర్ముఖి అయ్యి కర్మణాలో అవ్యక్త స్థితిలో స్థితమయ్యి ధారణ చేసేటటువంటి అవస్థ కనిపించాలి. అది ఇప్పుడు తక్కువగా ఉంది. వ్యాపార వ్యవహారాలు కూడా నడుస్తూ ఉండాలి, మరియు ఈ స్థితి కూడా ఉండాలి. ఇవి రెండు జతలో సమానంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో లోటు ఉంది. అంతర్ముఖి అయ్యి అవ్యక్త స్థితిని అనుభవం చేసే దాంట్లో ఇప్పుడు సాకారంలో అయితే అవ్యక్త స్థితిలో స్థితులై ఉన్నారు, కానీ మీరు పిల్లలు అవ్యక్త స్థితిలో స్థితులై ఉన్నట్లయితే అవ్యక్తంగా కలుసుకోవడం వతనంలో ఆ అలౌకిక అనుభూతిని కూడా మీరు పొందగలుగుతారు. అలౌకిక అనుభూతి పొందాలి అంటే, అవ్యక్త స్థితిలో ఉండే బాబాను కలవాలి అంటే మీరు కూడా అవ్యక్త స్థితిని తయారు చేసుకోవాల్సి పడుతుంది అని బాబా చెప్తూ ఉన్నారు. మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఏదైతే మీలో ఉండాలో అది వర్తమాన సమయం కొరకు అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. అది ఏమిటి? ఎవరికైనా వస్తుందా? అమృత వేళ తప్పనిసరిగా లేవాలి. ఇది సాకార రూపంలో కూడా క్రింద బ్రహ్మబాబా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా చెప్పేవారు. అమృత వేళ యొక్క వాయుమండలం ఇలా ఉంటుంది. సాకారంలో అమృత వేళ పిల్లలతో దూరంగా ఉన్నప్పటికీ కలిసేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే బాబా అమృత వేళ చక్రం చుట్టడానికి వచ్చినప్పుడు ఆ వాయుమండలం కనిపించడం లేదు. ఎందుకు? అలసిపోయారు. ఈ అమృత వేళ యొక్క అలౌకిక అనుభవంలో అలసటంతా దూరం అయిపోతుంది, కానీ ఈ లోటు చూడడంలో కనబడుతూ ఉంది. త్వరగా ఈ అవ్యక్త స్థితిని ప్రతి బిడ్డ అనుభవం చేయాలి. ఇదే బాప్ దాదా యొక్క శుభమైన కోరిక అయింది. ఎలాగైతే మీరు ఎప్పుడైతే సాకారంలో సాకార రీతితో కలిసేవారో అప్పుడు మీ యొక్క ఆకారి స్థితి తయారయ్యేది. ఇప్పుడు ఎంతెంత ఆకారి అవ్యక్త స్థితిలో, ఫరిస్తా స్థితిలో స్థితులై ఉంటారో అంతగా అలౌకిక అనుభవం చేస్తారు. ఓం శాంతి.